హలో అండి, హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్ అకాడమీ హెడ్ ఆఫీస్లో ఉన్నామన్నమాట. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ పంజాగుట్ట. సో వీళ్ళకి ఇంకా వేరే 3 బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. విజయవాడ, వైజాగ్ అండ్ బెంగళూరు లొకేషన్స్లో ఉన్నాయి. సో ఇట్స్ 10-year ఓల్డ్ అకాడమీ అండి. సో ఇక్కడ నుంచి పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ ఎంతోమంది మనకి ఏవియేషన్ రంగంలో డిఫరెంట్ పొజిషన్స్లో వాళ్ళ కెరియర్ని హ్యాపీగా అలా లీడ్ చేస్తూ ఉన్నారు. అండ్ అలానే వీళ్ళ దగ్గర చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ జాయిన్ అవుతారో వాళ్ళకి జస్ట్ 4 to 5 months ఆఫ్ టైంలోనే మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏదైతే రంగంలోకి ఏవియేషన్ రంగంలోకి కళ్ళతోటి అడుగు పెడతారో సో దానికి సంబంధించి ఉద్యోగం అంతా కూడా కేవలం 4 నుంచి 5 నెలల్లోనే వారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుందంట. సో చలో మనం లోపలికి వెళ్ళి ఒకసారి స్టూడెంట్స్ తోటి అండ్ అలానే ట్రైనింగ్ ఫ్యాకల్టీ తోటి మాట్లాడదాము. ఇక్కడ ఎటువంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి అండ్ అలానే స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి. ఎస్, ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అండ్ ట్రైనింగ్ సెంటర్ లోపలికి మనం వచ్చేసామండి. సో ఎస్, చూస్తున్నారు కదా కింద అక్కడ నేషనల్ అవార్డెడ్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ ఇన్ ఇండియా. అసలు చెప్తూ ఉంటేనే ఎంత ప్రైడ్ ఉందో కదా. మరి నేషనల్ అవార్డు వచ్చింది అంటే డెఫినెట్లీ ఇక్కడ మరి ది బెస్ట్నే స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉండొచ్చు. సో క్లాసెస్ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి. సో చలో మరి లోపలికి వెళ్ళి స్టూడెంట్స్ తోటి అండ్ అలానే ట్రైనర్స్ తోటి మాట్లాడేద్దాం. వావ్, ఎస్. సో క్లాస్ రూమ్లోకి వచ్చేసామండి. యూ కెన్ సీ మనకి క్లాస్ రూమ్ కూడా వాళ్ళు ఫ్లైట్లో కూర్చున్న ఫీల్లోనే ఉందన్నమాట. దట్స్ అమేజింగ్. సో చలో ఇప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడదాము. మరి ఫస్ట్ బెంచ్ నుంచి స్టార్ట్ చేద్దాము. హాయ్. హాయ్, మీ పేరు, యువర్ నేమ్? నీలిమ. ఓకే, సో నీలిమ, వాట్స్ యువర్ డ్రీమ్ టు స్టెప్ ఇన్ హియర్ ఇన్ ఏరో ఫాల్కన్స్? అంటే ఏవియేషన్లో సెటిల్ అవుదాం అనేది నా డ్రీమ్ అనమాట. ఓకే, ఎనీ పర్టిక్యులర్ రోల్ ఇన్ ఏవియేషన్? క్యాబిన్ క్రూ. యాజ్ అ క్యాబిన్ క్రూ. నైస్. ఓకే, అండ్ రీసెంట్గానే సో స్టూడెంట్స్ అందరినీ ఫ్లైట్ ట్రిప్కి కూడా తీసుకెళ్లారని తెలిసింది. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్, చాలా బాగుంది. యా, సో అక్కడ నుంచి ఏం నేర్చుకున్నారు నీలిమ మీరు? అంటే లైక్ చెక్ ఇన్స్ ఎట్లా అవుతాయి, సో చాలా నేర్చుకున్నాం, బ్యాగేజ్ చెక్ ఇన్స్. ఓకే, అండ్ వాట్ వుడ్ యూ లైక్ టు సే అబౌట్ ఏరో ఫాల్కన్స్? ఇట్ ఈస్ ది బెస్ట్ అకాడమీ. అప్కమింగ్ స్టూడెంట్స్కి కళ్ళు మూసుకొని వచ్చేసేయండి. సో అదొకటి చెప్తా. ఓకే, అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఏరో ఫాల్కన్స్ అంటే ఏం చెప్తారు? అబౌట్ ద ట్రైనింగ్ ప్రాసెస్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు. వాట్స్ యువర్ బెస్ట్ పార్ట్ దట్ యూ ఫీల్? లైక్ ట్రైనర్స్ చాలా మంచిగా ఉంటారు, ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు, లైక్ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారనమాట. మనకు ఒక ట్రైనర్తో మాట్లాడుతున్నట్టు ఏమి ఉండదు, లైక్ ఫ్రెండ్లీ మేనర్లో చెప్తారు ఏదున్నా. గ్రేట్, థ్యాంక్ యూ నీలిమ. ఎస్, హాయ్. హాయ్. సీమ్స్ టు బి అ టాపర్, స్పెక్స్ ఉన్నాయి కాబట్టి. అంతేనా? లేదు. లేదు. ఓకే, ఫైన్. యా, యువర్ నేమ్ ప్లీజ్? స్వాతి. ఓకే, సో స్వాతి, ఫస్ట్ నీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో హౌ వాజ్ యువర్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాజ్ అమేజింగ్. ఇట్స్ మై ఫస్ట్ ఫ్లైట్ ట్రిప్ అండ్ విత్ ట్రైనర్స్ ఇంకా ఫ్రెండ్స్తోనంటే ఇది చాలా బాగుంది. ఏదైతే మేము క్లాస్లో నేర్చుకున్నామో అది ప్రాక్టికల్గా మేము చేసి చూసి ప్రతి ఒక్క ట్రైనర్ మాకు అక్కడ నించొని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇట్ వాస్ గుడ్. ఓకే, అండ్ మీ పర్టిక్యులర్ డ్రీమ్ జాబ్ ఏంటి ఇన్ ద ఏవియేషన్ ఫీల్డ్? పర్టికులర్గా ఏం లేదు, నార్మల్గా ఏవియేషన్లో ఏ డిపార్ట్మెంట్ అయినా ఇట్స్ ఓకే. ఓకే, సో ఎనీ డిపార్ట్మెంట్ ఇన్ ఏవియేషన్. ఓకే, ఫైన్. అండ్ ఏరో ఫాల్కన్స్ ట్రైనింగ్ గురించి చెప్పండి. ఇట్స్ అమేజింగ్. ట్రైనర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు, దిలీప్ సార్ కానీ శరత్ సార్ కానీ బాగా సపోర్ట్ చేస్తారనమాట ప్రతి విషయంలో. అండ్ ట్రైనర్స్ దగ్గరకు వచ్చేసరికి దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ అస్. బాగా చెప్తారన్ని, ఎన్నిసార్లు అడిగినా దే విల్ సే అస్. అండ్ స్వాతి, ఇన్ కేస్ మీకు ఏదన్నా అర్థం కాలేదు ఎనీ పర్టికులర్ టాపిక్ ఆర్ ఎనీ సబ్జెక్ట్, సో ట్రైనర్స్ వాటిని ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఫస్ట్ థియరీగా చెప్తారు, తర్వాత అట్లా కూడా అర్థం కాకపోతే దే విల్ గో టు ప్రాక్టికల్ వే. ఇక్కడ రోల్ ప్లేస్ కానీ అవి చేపించి ఆ తర్వాత మాకు ఎట్లా అర్థమవుతుందో ఆ విధంగా వెళ్ళి చెప్తారు. వావ్, దట్స్ గ్రేట్. అండ్ ఫైనలీ వన్ వర్డ్ అబౌట్ ఏరో ఫాల్కన్స్ అంతే? ఇట్స్ అ గుడ్ అకాడమీ. గ్రేట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇక్కడ అబ్బాయిలు పాపం ఫీల్ అవుతున్నారు. ముందు అమ్మాయిలతోనేనా అండి? మమ్మల్ని అడగరా? అంతేనా? ఓకే, సో యా, మరి అబ్బాయిని కూడా అడుగుదాం. అందరిలో ఎక్కువ ఫీల్ అవుతున్నాడు అందుకని. ఫైన్. ఓకే, హాయ్.
హాయ్ అండి, మీ పేరు? నా పేరు పవన్ అండి. పవన్, మంచి పవర్ఫుల్ పేరు అయితే. ఓకే. సో ఓకే పవన్, సో మీ ఫ్లైట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. హౌ వాజ్ ఇట్? అదిరిపోయింది, మామూలుగా లేదు, చాలా బాగుంది. ఓకే. అంటే అక్కడక్కడ మాకు కొంచెం షేక్ అయింది, ప్యాక్ కూడా అయింది, బట్ బాగుంది, నైస్, మంచి ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగుంది, చాలా బాగుంది. ఓకే. సో అంటే ఇప్పుడు మనం ప్రతి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా. సో ఆబ్వియస్లీ అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఫ్లైట్ ట్రిప్కి తీసుకొని వెళ్ళడం జరిగింది ఏరో ఫాల్కన్స్ వారు. సో మీరేం నేర్చుకున్నారు ఆ ట్రిప్ నుంచి? సెక్యూరిటీ చెకిన్స్ ఎలా అవుతాయి, ఎస్హెచ్ఏ క్రాస్ అయిన తర్వాత ఏమి సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, అండ్ రేపు మేము పొద్దున్న జాబ్స్కి వెళ్ళినా కానీ అక్కడ ఎలా బిహేవ్ చేయాలి అనేది ఒక ఐడియా వచ్చింది అట్లా. అండ్ ఏరో ఫాల్కన్స్లో మీరు ఏ డ్రీమ్ జాబ్ కోసం జాయిన్ అవ్వడం జరిగింది? ఇక్కడికి వచ్చే ముందు ఎవరు ఏమనుకుని రారు, ఇక్కడికి వచ్చాక ఒక క్లారిటీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఎందులో వెళ్ళాలి, ఎందులో చేయాలి అనేది ఇక్కడికి వచ్చాక పక్కా వచ్చేస్తుంది క్లారిటీ. సో మీకేం క్లారిటీ వచ్చింది మరి పవన్ ఇప్పటి వరకు? క్యాబిన్ క్రూ అవ్వాలనే ఐడియా వచ్చింది. క్యాబిన్ క్రూ. ఓకే, ఫైన్. అండ్ దానికి తగ్గట్టు ఈ ప్రిపరేషన్ విషయంలో, ట్రైనర్స్ టీచ్ చేసే విషయంలో సో ఎలా ఉంటుంది ఏరో ఫాల్కన్స్? ప్రిపరేషన్స్ అంటే అన్నీ జరుగుతాయండి, ఎట్లా చేయాలి, ఎలా ఉండాలి, ఈవెన్ క్యారెక్టర్ రోల్స్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం మేము, అన్నీ జరుగుతాయి, ఈవెంట్స్ అన్నీ చాలా మంచిగా చేస్తారు. ఫైన్. అండ్ సో ఏరో ఫాల్కన్స్ ఎందుకు ది బెస్ట్ మిగతా వాటికంటే అంటే ఏం చెప్తారు? అంటే మా దగ్గర చదివితే ఆటోమేటిక్గా జాబ్స్ వస్తాయి కాబట్టి. సో పక్కా జాబ్స్, ప్లేస్మెంట్స్ అన్నవి కూడా గ్యారంటీగా ఆఫ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తారు ఏరో ఫాల్కన్స్ వారు. ఇక్కడికి వచ్చాక చదువుకొని వీళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అయితే డెఫినెట్గా ఉంటుంది. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ పవన్, థ్యాంక్ యూ. సో చాలా ఇక్కడ ఇంకొక టాపర్ ఆఫ్ ద బ్యాచ్తో మాట్లాడదాం. ఫస్ట్ బెంచ్లో కూర్చున్నారు కదా, ఐ మీన్ ఫస్ట్ రో. ఇక్కడ బెంచెస్ ఉండవు కదా, మనకు అన్ని ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫస్ట్ రో అనాలి. ఓకే, హాయ్, వాట్స్ యువర్ నేమ్? చంద్రశేఖర్. సో చంద్రశేఖర్, మీ ఫ్లైట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? సో మీ తోటి స్టూడెంట్స్ అందరూ కూడా షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్లైట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్. సో హౌ ఇస్ ఇట్ ఫర్ యూ? నాకైతే ఫస్ట్ భయం వేసింది. ఫ్లైట్ ఎంత భయం వేసింది? ఎంత భయం వేసింది అదే పక్కన వాడు చేయి పట్టుకొని మొత్తం గట్టికి ఇట్లా మొత్తం ఆన్ చేసేలా. పాపం మీ పక్కనున్న దురదృష్టవంతుడు ఎవరు? ఓ, ఇక్కడ కూడా పక్కకే ఉండారా? మన చెయ్యి ఏమన్నా వాచిందా? కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఫస్ట్ టైం, కానీ పర్లేదు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినా కాబట్టి చాలా ఎక్సైట్గా ఫీల్ అయినా. తర్వాత మళ్ళీ కింద దిగి వచ్చిన తర్వాత కాసేపు కూర్చున్నా, కళ్ళు తిరిగింది కాబట్టి. ఓకే, సో మీరేం నేర్చుకున్నారు ఈ ఫ్లైట్ ట్రిప్ నుంచి? ఫ్లైట్ ట్రిప్ నుంచి అయితే నేనైతే బోర్డింగ్ గేట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, మేము ఎక్కడ టికెట్ చెకింగ్ చేయించుకోవాలా, తర్వాత దానికి తగ్గ ఐడి ప్రూఫ్లు ఏం కావాలని అని చెప్పారు. మాకు దగ్గర పోయి చూపించారు, ఎక్స్ప్లెయిన్ చేయించారు మంచిగా. నేనైతే నాకు తెలిసినంతవరకు నేను నేర్చుకున్నా, నాకు చూపించినవి అన్నీ. ఓకే, సో ఓవరాల్గా భయంతో కూడుకున్నటువంటి మంచి ఎక్స్పీరియన్స్ అంటారు. జీవితంలో భయంతో కూడుకున్నది అన్నీ నేర్చుకున్నాను. పాపం స్టూడెంట్స్ అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు మీ మాటల్ని. ఈ లెక్కన మీరెంత భయపడ్డారో మిగతా స్టూడెంట్స్ ఎంత భయపెట్టారో అర్థమవుతుంది. జీవితంలో ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చాలా భయపెట్టింది ఇప్పుడు. బట్ డెఫినెట్లీ అంటే మీరు ఇక్కడికి వచ్చారు అంటేనే ఏవియేషన్ రంగం మీద ఒక లవ్ అండ్ ఇంట్రెస్ట్తో వచ్చి ఉంటారు కదా. మరి ఇప్పుడు భయం పోయినట్టేనా? ఇంకా ఆఫ్టర్ ద ఫ్లైట్ ట్రిప్ పోయినట్టే. సూపర్. అండ్ సో ఏరో ఫాల్కన్స్ గురించి చెప్పండి. మీకు బాగా నచ్చే విషయం ఏంటి ఏరో ఫాల్కన్స్ ట్రైనింగ్ ప్రాసెస్లో? పంచువాలిటీ, తర్వాత గ్రూమింగ్, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు. ఇద్దరు ఉంటారు ఫ్యాకల్టీ, సో వాళ్ళు కూడా మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. అట్లా ఎయిర్లైన్ ఆపరేషన్ చెప్పేటోళ్ళు ఇద్దరు ఉంటారు, సెక్యూరిటీకి అట్లా అన్నిటికీ ఇద్దరు ఉంటారు. మాకు 8 hours క్లాసెస్ ఉంటాయి, బయట 2 hours ఉంటుంది. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే 8 hours క్లాసెస్ ఉంటాయి, మా డౌట్స్ క్లియర్ అవుతాయి. ఓకే, సో థియరీయే కాకుండా ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి కదా. ప్రాక్టికల్స్ అవి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీకు? చాలా బాగుంటుంది. అంటే మాకు తెలిసిన మేడమ్స్ సార్స్ ఉంటారు కాబట్టి ప్రాక్టికల్ సెషన్ బాగానే ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా అబౌట్ ఏరో ఫాల్కన్స్, ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ ఏవియేషన్లో ఒక డ్రీమ్ కెరియర్, ఒక డ్రీమ్ జాబ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే, సో ఈ ఏరో ఫాల్కన్స్ గురించి మీరేం చెప్తారు టు స్టెప్ ఇన్ హియర్? ఇక్కడైతే నాకు తెలిసినంత వరకు అయితే బెస్ట్ టీచర్స్, టైం పంచువాలిటీ, గ్రూమింగ్ అన్నీ నేర్పిస్తారు.
అది కూడా ఎయిర్పోర్ట్ స్టాండర్డ్, ఎయిర్లైన్ స్టాండర్డ్గా పరంగా. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మీ పేరు? హాయ్ మేడం, మై నేమ్ ఇస్ జగదీష్. ఓకే, సో జగదీష్, ఫస్ట్ మరి మీ ఫ్లైట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ తోటి స్టార్ట్ చేద్దాము. హౌ వాజ్ ఇట్? ఇట్స్ వండర్ఫుల్. అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాము అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ అండ్ ఎగ్జైటెడ్ పార్ట్ మాత్రం టేక్ ఆఫ్ నాకు బాగా నచ్చింది. సో కొంతమంది భయపడ్డామన్నారు, కొంతమంది వావ్ అమేజింగ్ అన్నారు. సో మీ ఫీలింగ్ ఏంటి? యా, అంటే అందరూ భయపడ్డారు. నాకైతే ఫస్ట్ టైం ఫ్లైట్ కాబట్టి నాకేమీ సపరేట్గా భయం అట్లేం అనిపించలేదు. ఐ లివ్డ్ ఇన్ ద మూమెంట్, ఎక్స్పీరియన్స్ చేశాను ప్రతి ఒక్కటి. అండ్ వాట్ డిడ్ యూ లర్న్ ఫ్రమ్ ద ఫ్లైట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్? యా, ఫ్లైట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ నుంచి అంటే మన ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఎయిర్లైన్ ఆపరేషన్స్ అండ్ క్యాబిన్ క్రూ ఇన్ ఫ్లైట్ ఏమేమి చేస్తారు అండ్ టర్బులెన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, ప్యాసింజర్స్ని ఎలా కామ్ డౌన్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకున్నాను. సో ఏంటి, మీరు ఏ జాబ్లో సెటిల్ అవుదామని ఏరో ఫాల్కన్స్లో జాయిన్ అయ్యారు? అంటే ఇక్కడ జాయిన్ అయినప్పుడు నాకు స్పెషల్ ఇట్లా రోల్ ఇట్లా వెళ్ళాలని ఏం లేదు. సో ఐ హ్యావ్ టు బీ ఇన్ ఏవియేషన్, ఆ ఒక్క గోల్తోనే వచ్చాను. సో ఐ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, సో స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిగరింగ్ ఇట్ అవుట్. ఓకే, పోనీ మీకు బాగా నచ్చే జాబ్ ఏంటి ఇన్ ద ఏవియేషన్? ఇన్ ద ఏవియేషన్ నాకు నచ్చేదైతే పైలట్. ఓకే, ఓ, సో అందుకే టెక్నికల్ టర్మ్స్, టర్బులెన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, అండ్ అబౌట్ ఏరో ఫాల్కన్స్ గురించి చెప్పండి. సో ఇక్కడ ట్రైనింగ్ ప్రాసెస్ కావచ్చు, స్టూడెంట్స్ని ప్రతి ఒక్కటి థియరీ, ప్రాక్టికల్స్ ఇవన్నీ టీచ్ చేయటం, ఎక్స్ప్లెయిన్ చేయటం ఎలా ఉంటుంది? యా, ఇక్కడ ట్రైనింగ్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ క్లాసెస్ మార్నింగ్ 10 to 6 ఉంటాయి. సో వీ హ్యావ్ ద బెస్ట్ ట్రైనర్స్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏవియేషన్. సో వాళ్ళు బాగా టీచ్ చేస్తారు. సో వీ హ్యావ్ బెస్ట్ ట్రైనర్స్ అండ్ మా దిలీప్ సార్ అండ్ శరత్ సార్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు స్టూడెంట్స్ని. సో వీ హ్యావ్ ద బెస్ట్ స్టాఫ్ హియర్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఇక ఇప్పుడు ట్రైనర్తో మాట్లాడదాము. హలో సార్, హాయ్, మీ పేరు? నా పేరు నిశాంత్. నిశాంత్, యా. ఓకే, సో నిశాంత్ గారు ఏం సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటారండి ఇక్కడ? నేను యాక్చువల్గా సెక్యూరిటీ గురించి అండ్ యాజ్ వెల్ as ఎయిర్లైన్స్ ఆపరేషన్స్ గురించి రెండింటి గురించి కూడా నేను బ్రీఫ్ చేస్తుంటాను. ఓకే, సో నిశాంత్ గారు, సో స్టూడెంట్స్ తోటి ఇంట్రాక్షన్ అది మన ఏరో ఫాల్కన్స్లో మీకు ఎలా ఉంటుంది? అండ్ చాలామంది స్టూడెంట్స్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అసలు. అంటే ప్రతి ఒక్కళ్ళు, నేను ఎవరెవరితో మాట్లాడానో అందరూ కూడా, సో మా ట్రైనర్స్ దే ఆర్ లైక్ వెరీ ఫ్రెండ్లీ, లైక్ అ ఫ్రెండ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాకు ఏ డౌట్ ఉన్నా ఏదున్నా సరే, అండ్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్తో సహా సరే దగ్గరుండి ప్రతిదీ కూడా క్లారిఫై చేస్తారు అని చెప్పడం జరిగింది. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్ అండి? ఎలా అనిపిస్తుంది మీకు స్టూడెంట్స్ నుంచి ఇంత ప్లస్? జనరలీ ట్రైనర్స్ అంటే అబ్బా ఇది అది కొంచెం ఉంటుంది కదా, బట్ ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ట్రైనర్స్ గురించి చెప్పడం ఎలా అనిపిస్తుంది మీకు? యా, యాక్చువల్గా చెప్పాలి అని అంటే మేము యాజ్ ఎ ట్రైనర్గా వెళ్తూ ఉంటే మొత్తము టీచర్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇస్తే గనక వాళ్ళు తీసుకోకపోవచ్చు. సో ఒక్కొక్కసారి ఏంటి అంటే ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళ మెంటాలిటీకి తగ్గట్టుగా వెళ్తూ ఉంటే సో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఈజీగా గ్రాప్ చేసుకోగలుగుతారు అనే కాన్సెప్ట్ తోటి ఆ విధంగా మేము వెళ్తూ ఉంటాం. అంటే కొంతమందికి ఒక్కొక్క విధానం ఉంటుంది. నా వే ఆఫ్ స్టైలింగ్ అయితే డిఫరెంట్ అన్నట్టుగా. సో ఆ వే ఆఫ్ స్టైలింగ్ తోటి నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. సో చెప్పే సబ్జెక్ట్ ఏదైనా కానీ కొంచెం వాళ్ళకి ఈజీగా గ్రాస్ప్ చేసుకోవడం ఇదంతా చేసుకుంటారు. సో ఏంటంటే మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది ఫర్ ద స్టూడెంట్స్? అదే చెప్తున్నాను కదండి, ఫ్రెండ్లీ మేనర్ అండ్ మరీ స్ట్రిక్ట్గా ఉండకపోయినా చేయకపోయినా కానీ చెప్పేది ఏదైనా కానీ ఈజీగా గ్రాస్పింగ్ అయ్యే విధంగా అండ్ నాకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని పాయింట్ టు పాయింట్గా లొకేషన్లో ఏ విధమైన లైవ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుండేనో ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఎలొకేషన్ వైజెస్గా. ఓకే, అండ్ కోర్స్ డ్యూరేషన్ అది ఎంత ఉంటుందండి? ఇది 12 months కోర్సు, బట్ 8 monthsలో మ్యాక్సిమం మొత్తం డ్యూరేషన్ క్లోజ్ చేస్తాము. 8 month తర్వాత నుంచి స్టూడెంట్స్ని ఇంటర్వ్యూస్కి అనేది పంపించడం అనేది జరుగుతుంది. ఓ, సో జస్ట్ 8 months తర్వాత ఇంకా వాళ్ళు ప్లేస్మెంట్స్కి దానికి అటెండ్ అయిపోవచ్చు? ప్లేస్మెంట్స్కి రెడీ అవ్వచ్చు వాళ్ళు 8 months తర్వాత. ఓకే, అండ్ అంటే ఇక్కడ పర్టికులర్ ఏమన్నా దీనికి థియరీకి ఇంత డ్యూరేషన్, ప్రాక్టికల్స్కి ఇంత డ్యూరేషన్ అని ఏమన్నా ఉంటుందా అండి? థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు కూడా కంబైన్డ్గా చేసేస్తుంటాము. అంటే
యాక్చువల్గా మరి ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే మండే టు ఫ్రైడే క్లాసెస్ అండ్ సాటర్డే రోజు ఈ వీక్ మొత్తం ఏం అయితే క్లాసెస్ జరిగినాయో వాటి మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము. కండక్ట్ చేసిన తర్వాత ఏది ఇక మొత్తం అంతా ఎగ్జామ్స్ స్టడీస్ అని అంటే పిల్లలు కూడా బోరికి ఫీల్ అవుతారు. కాబట్టి ఏం చేస్తాము అని అంటే హాఫ్ సెషన్ ఏంటి అంటే యాక్టివిటీస్ లాగా పెడతాం. ఆ యాక్టివిటీస్లో ఈ రోల్ ప్లేస్ లాగా కండక్ట్ చేస్తుంటారు అన్నమాట. ఓకే, అండ్ అబౌట్ ఏరో ఫాల్కన్స్ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? హౌ డస్ ఇట్ స్టాండ్స్ అవుట్ ఫ్రమ్ అదర్ ఏవియేషన్ అకాడమీస్ అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటండి? బెస్ట్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ కంపారిటివ్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్. అండ్ చూసుకున్నట్లయితే మీకు బెటర్ ప్లేస్మెంట్స్ కానీ ఏదైనా కానీ అసిస్టెన్స్ అండ్ జాబ్ గైడెన్స్ కానీ మొత్తం ప్రాపర్ గైడెన్స్ ఇస్తుంది. Thank you, Andy. Thank you so much. We have another trainer with us now. Hello, sir. How are you doing? Night, fine, ma'am. Good. So, sir, how much experience do you carry? Like practical experience, I'm having 25 years, Wow, but training I have given from 15 years. it's amazing. And since how many years you have been a part of Aero Falcons? Since starting from Air Falcons. Oh, that means a decade. Yeah, then like when the Air Falcon was started, I was the first trainer recruited here in Air Falcon. Wow. So that's sorry. Yeah. Sorry. One more time. Yeah. So that shows you have witnessed the Aero Falcons from the starting. Yeah. And in this decade, what do you like to say about Aero Falcons? Like, how did it started and how great it is doing now? Started with minimum candidates, like 5 to 10 candidates we have started in 2016. But now you can see 4 or 5 branches are there. And we are going very good now. A lot of students are there. And a lot of placements have happened in last 10 years. With thousands of students they have placed in various airports. And they are working with airlines, ground handling, a lot of other companies also. So And if I like to ask about the placement percentage, what will be the you can percentage? say about 100%, ma'am. 100%. According to my knowledge, Okay. experience and all, yeah, 100% we are giving the placements. That's great. Okay. Yeah. And sir, what subject do you teach here? I'll take airport ground handling. Okay. Airport ground handling. And in that, both passenger side and commercial side and ramp side, I'll teach both. Fine. And so, how fun or how beautiful it is to interact with the Aero Falcon students here and teach the subject. Since from beginning, I have seen a lot of students. Some are more clever students are there, some are very less. But overall, we try everybody to get placed them, and we are teaching them according to their knowledge, according to their age. And as Nishan sir has told, we are having a friendly relationship with the students. So it's was a nice experience for me to teach here in Air Falcons. So, sir, as we have a number of students here, no, some they can grasp it very quickly, and some will be a slow graspers. So, for that slow graspers, how do you handle and how do you deal with them to teach the subject? So since they are coming from college background, and most of the people they don't know about aviation still, so we will start from basic, and slowly we'll move on. And the students who are very weak and all, again we'll teach them. Wherever they feel weakness and wherever they don't find a clarity on the subject, we'll again revise the subjects according to them. And I've interacted with many of the students here. They were saying about the practical experience, like they enjoy the practical experience over here and the role plays kind of thing. So can you just explain us about that? Role play has been started by me only, like from beginning. Okay. Role play we have done like once in a month or twice in a month. We are completely changed the academy in the airport environment and all. We'll make the check-in counters, immigrations. A lot of departments are there in airports. We'll make them, and practically we'll train the candidates how to interact with the passengers, how to clarify the doubts of the students. Everything will take care of it. And every week we'll take the exams, practical exams of the students, so that they will get clarity about the subjects. Yeah. So finally, about Aero Falcons, no, how does it stands out? Like if you compare other academies, many academies are there in Hyderabad or in India, but they are taking only 2 hours training for the students. But here from morning till evening, we are taking different subjects like cabin crew, communication skills, airline ground handling, airport ground handling. So overall, students are not getting more and more
knowledge compared to other academies. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. presentation matter ఒక్కటే 15 slides ఉండాలి, excluding your introduction slide and your the end thank you slide. అవి వదిలేసి 15 slides నాకు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వర్క్ మ్యాటర్ ఉండాలి. యూ కెన్ యూజ్ ద ఫోటోగ్రాఫ్స్, యూ కెన్ యూజ్ యువర్ వీడియోస్, వాట్ ఎవర్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ యువర్ ఎయిర్పోర్ట్, యూ కెన్ డూ దట్ పర్టికులర్ స్టఫ్. కానీ ఐ వాంట్ దిస్ పర్టికులర్ ప్రెజెంటేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్ మండే ఫస్ట్ హాఫ్ మార్నింగ్ అవర్స్లో నాకు ఆ ప్రెజెంటేషన్ కావాలి. సో ఎస్, ఇప్పుడు మనం ఇంకొక క్లాస్ రూమ్లోకి వచ్చామండి. నిజంగా దీన్ని క్లాస్ రూమ్ అనడం కంటే ఎ ఫ్లైట్ విచ్ ఇస్ రెడీ టు టేక్ ఆఫ్ అనడం ఎగ్జాక్ట్ యాప్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి చూడొచ్చు, ఇట్ గివ్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఫీలింగ్ యాజ్ యు ఆర్ ఇన్ ఫ్లైట్. ఇంక్లూడింగ్ సీట్స్ దగ్గర నుంచి మీరు చూసుకుంటే మొత్తం కంప్లీట్ సెటప్ అంతా కూడా అలానే మెయింటైన్ చేయడం జరిగింది. ఇట్ ఫీల్స్ అమేజింగ్. సో ఎస్, ఇక్కడ ఇంకొక ట్రైనర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. Hello ma'am, how are you doing? I'm doing great, thank you. Can I know your beautiful name? My name is Amrita Varshini. నిజంగానే బ్యూటిఫుల్. ఫైన్. సో అమృత గారు, వాట్ సబ్జెక్ట్ డూ యూ టీచ్ హియర్? So I basically teach 2 subjects here. ఒకటి వచ్చి ఏరో ఫాల్కన్స్లో ఎయిర్లైన్స్ ఆపరేషన్స్ ఒక సబ్జెక్ట్ ఉంది, అలాగే ఎయిర్ కార్గో ఆపరేషన్స్ ఒక సబ్జెక్ట్ ఉంది. వీ డూ టీచ్ మెనీ సబ్జెక్ట్స్. సో ఇందులో దీస్ టూ ఆల్సో ఇంక్లూడెడ్ నట్. So we do have combination courses ikkada. Not only these, we teach airport operations, ramp operations ani, cabin crew, personality development, especially English kosam evaraithe they have problem with spoken English. So we do take English classes. We do have different subjects related to airways and airports. ఓకే, అంటే నాట్ లైక్ సబ్జెక్ట్ పరంగానే కాకుండా యూ జస్ట్ ఫోకస్ ఆన్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆల్సో ఇన్ ఏరో ఫాల్కన్స్. Yes. ఓకే ఫైన్. అండ్ సో ఇక్కడ ఏరో ఫాల్కన్స్ స్పెషాలిటీ చెప్పాలి అంటే అమృత గారు, వాట్ విల్ బీ యువర్ వర్డ్స్? స్పెషాలిటీ అంటే ఇక్కడ స్పెషాలిటీ అనేది అంటే నాలెడ్జ్ ఎవ్రీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గివ్స్, దట్ ఈస్ సంథింగ్ ప్రియోర్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాట్ ఐ టెల్ యూ ఇస్ అంబియన్స్. ఓకే, దట్ ఈస్ వన్ ప్లస్ పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే ద ట్రైనర్స్ హియర్ ఆర్ ఫ్రెండ్లీ అట్ ద సేమ్ టైమ్ స్ట్రిక్ట్. అది కూడా చెప్పొచ్చు. క్వాలిటీ ట్రైనింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళకి థియోరిటికలే కాకుండా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మేము చేస్తాం. వీ యూజ్ డిఫరెంట్ మెథడ్స్ ఇన్ ట్రైనింగ్, నాట్ ఓన్లీ జస్ట్ రిటర్న్ ఆర్ బ్లాక్ బోర్డ్ కాకుండా వీ యూజ్ ఫ్లైట్ ట్రిప్కి తీసుకువెళ్ళడమో, లేకపోతే ఇక్కడ రోల్ ప్లేస్ చేయించడం, ఆర్ ఎల్స్ ప్రొజెక్టర్లో వీడియోస్ ప్లే చేయడం. ఎవ్రీథింగ్ కెనాట్ బీ థాట్. మా ఎక్స్పీరియన్సెస్ మేము వాళ్ళకి విజువలైజ్ చేసి చూపించడానికి వీ ట్రై ఇట్ ఇన్ హియర్. సో ఐ వుడ్ సే బెస్ట్ క్వాలిటీ ట్రైనింగ్. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ కూడా దే కమ్, దే గెట్ మెమరీస్. వీళ్ళు పనిష్మెంట్స్ తీసుకుంటారు, నవ్వుతారు, ఏడుస్తారు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. లైక్ వీళ్ళని బాగా పాలిష్ చేసి మరీ పంపిస్తాం. యూ కెన్ సీ ఆ స్టూడెంట్స్ స్మైలింగ్ యాక్చువల్లీ. దే గో విత్ గుడ్ బ్యాడ్ స్వీట్ మెమరీస్ ఫ్రమ్ హియర్. అది మాత్రం నేను చెప్పగలను. అండ్ అలానే ఏరో ఫాల్కన్స్లో ప్లేస్మెంట్స్ గురించి ఏం చెప్తారు అమృత గారు? ప్లేస్మెంట్స్ 100% అసిస్టెన్స్ అయితే ఇస్తారు. దట్ ఈస్ ఫర్ షూర్. లైక్ మాకు మంత్లీ మోస్ట్లీ సీజన్ టైం 3 ఇంటర్వ్యూస్ 4 ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి. వి కీప్ సెండింగ్ స్టూడెంట్స్ యాజ్ పర్ దేర్ కేపబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ బట్టి మేము పంపిస్తూ ఉంటామన్నమాట. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ ఆల్సో. ఇక్కడ మేము క్వాలిటీ ఇంటర్వ్యూ హ్యాండ్లింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. లైక్ వేరే బ్యాచ్ వాళ్ళకి మేము బ్రీఫింగ్ ఇచ్చాము. వాట్ ఈస్ దట్ కంపెనీ అండ్ what particular roles they have and whether they're suitable for the job or not. వాళ్ళ రెజ్యూమే మేకింగ్ నుంచి వాళ్ళు ఇంటర్వ్యూలో ఆఫర్ లెటర్ తీసుకొని బయటకు వచ్చేంత వరకు ఏమేమైతే అసిస్టెన్స్ ఇవ్వాలో అక్కడ వి ఆల్ ట్రైనర్స్ గివ్ గైడ్లైన్స్ టు అవర్ స్టూడెంట్స్ అనమాట. ఓకే గ్రేట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రెడీ? ఓకే ఓకే రెడీ. హాయ్, యా, కెన్ యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్? హాయ్, మీ పేరు? Muskan. Okay, Muskan, so how was your flying trip experience? Yeah, super. Okay. So what did you enjoy the most in the flying trip? Landing. You enjoyed the landing very much? Okay. And what did you learn from that? The check-in process and ఎలా వెళ్ళాలి ఎయిర్పోర్ట్లకి, డిపార్చర్, అరైవల్స్, సెక్యూరిటీ, ఇవన్నీ చెప్పారు మా ట్రైనర్స్.
ఓకే అండ్ సో ఏరోఫాల్కన్స్లో జాయిన్ అయిన తర్వాత వీఆర్ ఫిగరింగ్ ఇట్ అవుట్, అంటే ఏవియేషన్లో ఏం అవ్వాలి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ చెప్పారు. సో అలాగా ఇప్పటికి ఏమన్నా డిడ్ యూ ఫిగర్ అవుట్ ఏవియేషన్ ఫీల్డ్లో నేను ఈ జాబ్లో సెటిల్ అవ్వాలి అని ఏమన్నా అనుకున్నారా? యా, క్యాబిన్ క్రూ. యాజ్ అ క్యాబిన్ క్రూ. ఓకే అండ్ అబౌట్ ద ఏరోఫాల్కన్స్ అకాడమీ గురించి మీరు చెప్పాలి అంటే వాట్ డిడ్ యూ లైక్ ద మోస్ట్ ఇన్ ద ట్రైనింగ్ ప్రాసెస్ ఇయర్? ప్రాక్టికల్గా చెప్పడం అండ్ ఫ్రెండ్లీ ట్రైనర్స్ ఉంటారు, అది. ఓకే సో ట్రైనర్స్ విల్ బీ ఫ్రెండ్లీ అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఏవి ఉన్నా సరే అన్నీ కూడా దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతేనా? యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ముస్కాన్. హాయ్. హాయ్. బో, నువ్వు నన్ను తలెత్తుకునేటట్టు చేసేటట్టున్నావుగా అసలు. ఓకే, వాట్స్ యువర్ నేమ్? సిహెచ్ ఆదర్శ్ యాదవ్. ఆదర్శ్. ఓకే సో ఆదర్శ్, నీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, ఫ్లైట్ ట్రిప్ ఫ్రమ్ ఏరోఫాల్కన్స్? అద్భుతం, మహా అద్భుతం. ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఓకే. ఎప్పుడైనా ఫ్లైట్ని వీడియోలో చూడడం అంతే, ఇక్కడ చూడడం. బట్ నేను వెళితే అద్భుతం అది. ఓకే, ఏం నేర్చుకున్నావు ఆదర్శ్? ఏం నేర్చుకున్నానంటే ఫ్లైట్లోకి పోవాలంటే ఏమేం ప్రాసెస్ ఉంటుంది, ఫ్లైట్లు ఎట్లా ఉంటుంది. ఓకే అండ్ ఏరోఫాల్కన్స్ గురించి ఏం చెప్తావు? ఇక్కడ నీకు బాగా నచ్చేటటువంటి విషయం ఏంటి ఇన్ ద ఏరోఫాల్కన్స్? ఇక్కడ నచ్చేదంటే మనకి టీచర్స్ మన ఫ్యామిలీ లాగా, మనకు రాకున్నా మనకు వచ్చేటట్టు చేసి మరీ చెప్తారు. ఓకే. స్టాఫ్ అయితే మన ఫ్యామిలీ లాగా, ఇక కొట్టి తిట్టి ఎట్లా నీకు నేర్పుతారు అంతే. ఇక అఖిల్ సార్, నిశాంత్ సార్, ప్రకాష్ సార్, అమృత మేడం, ఇంకా చంద్రిక మేడం, వీళ్ళు స్టాఫ్ ఇక గ్రేట్. ఓకే అండ్ ప్లేస్మెంట్స్ కూడా అసలు 100% ప్లేస్మెంట్స్ ఉంటాయంట కదా మన ఏరోఫాల్కన్స్లో? 100%. ఓకే సో ఆదర్శ్, నువ్వే అవుదావని ఇన్ ద ఏవియేషన్? నేనేమవుతాం అనుకున్నాను అంటే క్యాబిన్ క్రూ. యాజ్ అ క్యాబిన్ క్రూ. ఓకే, ఎందుకు క్యాబిన్ క్రూని సెలెక్ట్ చేసుకున్నావు? అంటే రొటీన్ టికెటింగ్, గ్రౌండ్ స్టాఫ్ అట్లా ఎందుకని మనం క్యాబిన్ క్రూ అనుకున్నాం. అట్లా రొటీన్ అందరు చేసినట్టు చేయొద్దు, అదొక ప్యాషన్ అన్నట్టు, ఎగరాల మనకి అట్లానే. ఓకే సో అందుకని క్యాబిన్ క్రూ అంటే నీకు ప్యాషన్? నా ప్యాషన్. ఓకే సో ఇప్పుడు అంటే నీ ప్యాషన్ని బట్టి స్పెసిఫిక్గా దానికి తగ్గట్టు ఇంకేమన్నా ఎక్స్ట్రా మెలకువలు అది నేర్పిస్తూ ఉంటారా ఇక్కడ లెక్చరర్స్? అవును నేర్పిస్తారు. ఓకే ఫైన్. అండ్ సో ఏరోఫాల్కన్స్లో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇప్పుడు ఆలోచిస్తున్నాడు అనుకోండి రావాలి అని చెప్పి, సో తనకి ఏం చెప్తావు నువ్వు? ఒక న్యూ స్టూడెంట్ ఇప్పుడు జాయిన్ అవుదాము అనుకుందాము, కొంచెం డౌట్లో అలా ఉన్నాడు అంటే నువ్వేం చెప్తావు ఏరోఫాల్కన్స్ గురించి? డౌట్ అది వచ్చేసిన తర్వాతనే మాట్లాడాలి అంతే. డౌట్ పెట్టుకోవద్దు మైండ్లో, డౌట్లు పెట్టుకోవద్దు, వచ్చిన తర్వాత యూజ్ చేయాలి అంతే. సక్సెస్. ఓకే సో కళ్ళు మూసుకొని ఏరోఫాల్కన్స్ వచ్చేయచ్చు అంటావు? చేయాలి అంతే, వచ్చిన తర్వాత మాట్లాడాలి అంతే, డౌట్ వద్దు మనకి. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ ఆదర్శ్. గురించి ఒక లాస్ట్ మాట ఏంటంటే, గ్రౌండ్ నుండి స్టార్ట్ అయిన మన ప్రయాణాన్ని ఆకాశానికి తీసుకెళ్లే మన ఏరోఫాల్కన్. Wow, that's amazing. సో నీ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేశారు అబౌట్ దట్ క్యాప్షన్, బట్ దట్స్ రియల్. థ్యాంక్ యూ. హాయ్. పేరు? పుష్పలత. ఓకే సో పుష్పలత, నీ ఫ్లైట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు, ఎలా ఉండింది, ఏం నేర్చుకున్నావు అక్కడి నుంచి? యా, ఇది నా ఫస్ట్ ఫ్లైట్ ట్రిప్. లైక్ మేము కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పోయాం, ఎలా ఉంటుంది, మేము ఎలా ఎగ్జైట్ అవ్వాలి అని చెప్పి. సో మేము అనుకున్న దానికన్నా మస్తు చిల్ అయ్యాం అక్కడ. లైక్ మేము ఎప్పుడైతే రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు టర్బులెన్స్ వచ్చింది, కానీ మా ఫ్రెండ్స్ అందరూ భయపడారు, మేము ఆ టర్బులెన్స్లో కూడా చిల్ అయ్యాం అనమాట. ఓకే సో టర్బులెన్స్ని కూడా ఎంజాయ్ చేశాం. ఫైన్. ఓకే అండ్ అబౌట్ ఏరోఫాల్కన్స్ గురించి చెప్పాలి అంటే పుష్పలత, సో ఇక్కడ నుంచి ఏమేమి నేర్చుకుంటావు నువ్వు, ఎలా టీచ్ చేస్తారు అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే 100కి 1000% కన్ఫర్మ్. యా, ఇక్కడ ట్రైనర్స్ అందరూ లైక్ మా ఫ్యామిలీ లెక్క బాగా టీచ్ చేస్తారు. యా, దిస్ ఈస్ అ బెస్ట్ అకాడమీ. ఓకే అండ్ వాట్స్ యువర్ డ్రీమ్ జాబ్ ఆర్ కెరియర్ ఇన్ ఏవియేషన్? క్యాబిన్ క్రూ. As a cabin crew? Yeah. Okay, fine. Thank you so much. Thank you. ఏరోఫాల్కన్స్ హైదరాబాద్ మేనేజర్ అమిషా గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అమిషా గారు. హలో అండి. సో అమిషా గారు, ఇక్కడ ఏరోఫాల్కన్స్లో స్టూడెంట్ స్టెప్ ఇన్ అయినప్పుడు వాళ్ళకి జనరల్లీ ఎటువంటి డౌట్స్ ఉంటాయి, అండ్ వెన్ దే పాస్ అవుట్ ఇక్కడ నుంచి కోర్స్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళినప్పుడు హౌ వుడ్ దే ఫీల్?
యా యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు స్టెప్ ఇన్ అయినప్పుడు వచ్చేసి లైక్ మెనీ డౌట్స్ ఉంటాయి వాళ్ళకి చెప్పాలంటే. ఇది మేము చేయగలుగుతామా అనేది ఒక ఫస్ట్ డౌట్. అండ్ దాని తర్వాత దీంట్లో మనకి కెరియర్ ఎలా అవ్వబోతుంది అండ్ ఫర్దర్గా ఏం చూడబోతున్నాం అసలు ఏవియేషన్లో అనేది. బికాస్ చాలామందికి అసలు ఏవియేషన్ మీద అసలు ఏంటి ఎలా ఉంటుందో వాళ్ళకి ఐడియా లేదు. సో సంథింగ్ న్యూ అనమాట వాళ్ళకి ఇది. సో దానివల్ల వీళ్ళకి ఏంటి అంటే ఖచ్చితంగా సంథింగ్ న్యూ అనేది చూస్తారు, చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు, చాలా నేర్చుకుంటారు యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన తర్వాత. సో ఆబ్వియస్గా వాళ్ళు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు అండ్ దెన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ కంప్లీట్లీ వాళ్ళ లైక్ అపియరెన్స్ అవ్వచ్చు, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ అవ్వచ్చు, వాళ్ళ నాలెడ్జ్ అయినా అవ్వచ్చు, కంప్లీట్లీ ఇవన్నీ కూడా వాళ్ళ చేంజెస్ వస్తాయి అండ్ చాలా చేంజ్ ఆఫ్ స్టేట్తో వాళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్తారు అనమాట. ఓకే. అండ్ యూజువల్లీ పేరెంట్స్ ఎటువంటి డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారండి అండ్ హౌ వుడ్ యూ క్లారిఫై దాట్? యా అంటే లైక్ పేరెంట్స్కి ఉండేది ఏంటంటే లైక్ విత్ షార్ట్ టైంలో వాళ్ళకి ప్రాపర్గా సెటిల్ అవ్వడం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ పిల్లలు మంచి టైంలో లైక్ చాలా ఫాస్ట్గా జాబ్ క్రాక్ చేసుకొని సెటిల్ అయిపోవాలని పేరెంట్స్ ఆలోచిస్తారు. సో జనరల్గా మెనీ పేరెంట్స్ అడిగేది ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలైనా సేఫ్టీ ఉంటుందా అనేది ఒకటి అడుగుతారు. అండ్ అదేవిధంగా లైక్ మా అబ్బాయికి దీంట్లో గ్రోత్ ఉండబోతుందా లేదా, ఫర్దర్గా ఒక 4-5 ఇయర్స్లో ఎలా వాళ్ళు దీంట్లో అప్గ్రేడ్ అవ్వబోతున్నారు, వాళ్ళ కెరియర్ అనేది ఎలా ఉంటుంది వీళ్ళకి, అండ్ మీ దగ్గర నుంచి మాకు ఎలాంటి కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తారు, హౌ విల్ యూ సపోర్ట్ టు ఆర్ స్టూడెంట్స్ అనేది కూడా వాళ్ళు మెజారిటీగా అడుగుతారు. సో ప్రాపర్గా కెరియర్ గైడెన్స్ ఉంటుందా లేదా, సో ఫర్దర్గా వీళ్ళకి స్టూడెంట్స్కి ఎలా మీరు సపోర్ట్ ఇవ్వబోతున్నారు, వాళ్ళ ఫర్దర్గా కెరియర్ ఎలా ఉండబోతుంది అనేది మెజారిటీగా అడుగుతారు. అండ్ మోస్ట్ ఆఫ్లీ ఏంటంటే లైక్ మెజారిటీగా ఇక్కడ వాళ్ళకి ఏదైతే డౌట్స్ ఉంటాయో వాళ్ళు ఆ డౌట్స్ క్లియర్ చేసుకుని హ్యాపీగా అప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి స్టెప్ అవుట్ చేస్తారనమాట. స్టూడెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా అంతే సాటిస్ఫైగా వెళ్తారు ఇక్కడ నుంచి. ఓకే. అండ్ ఏరో ఫాల్కన్ స్పెషాలిటీ ఏంటండి? అఫ్ కోర్స్ నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది ఫర్ ఏరో ఫాల్కన్స్. యా సో యాక్చువల్ స్పెషాలిటీ అనేది ఏం లేదు. జస్ట్ మేము ఏంటి అంటే వీ జస్ట్ వాట్ వీఆర్ డూయింగ్ వీ గివ్ ద బెస్ట్. సో మేము ఏది ఇచ్చినా వాళ్ళకి బెస్ట్గా ఇవ్వాలి అనుకుంటాం. సో అందుకే ఏంటంటే అందుకే మాకు ఒక ట్యాగ్లైన్ అనేది ఉంది లైక్ బెస్ట్ ఇన్ ట్రైనింగ్, బెస్ట్ ఇన్ టాప్ ప్లేస్మెంట్స్ అన్నట్టు. సో ఖచ్చితంగా వచ్చేసి ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ వాళ్ళకి మేము ఏదైతే ప్రాపర్గా ఇవ్వాలి అనుకుంటాం అది ట్రైనింగ్ విషయంలో వాళ్ళకి గైడెన్స్లో అయినా వాళ్ళకి సపోర్ట్ అయినా అది ఏదైనా ఇచ్చినా బెస్ట్గానే ఇస్తాం అనమాట ఏరో ఫాల్కన్స్ నుంచి. ఓకే. అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయండి? యా ప్లేస్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తామండి ఇక్కడ. ఎందుకంటే పిల్లలు దేంట్లో వెళ్ళాలి అనుకుంటున్నారు, ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు, వాళ్ళకి అసలు ఒక ఐడియా ఉందా లేదా, ఒకవేళ జీరో ఐడియాతో వాళ్ళు ఉన్నా జీరో నాలెడ్జ్తో ఉన్నా సరే ప్రాపర్గా నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ డ్రీమ్ని అచీవ్ చేసేలాగా సపోర్ట్ చేస్తాం. అండ్ రీసెంట్గా అసలు ఒక ఫ్లైటే మొత్తం బుక్ చేసి స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి ఫ్లయింగ్ ట్రిప్ని అరేంజ్ చేశారట కదా ఏరో ఫాల్కన్స్ వారు? అవును. సో అదే యాక్చువల్లీ ఫ్లైట్ ట్రిప్ అనేది లైక్ ఈసారి పెట్టాము. సో ఈ ఫ్లైట్ ట్రిప్లో చాలామంది పిల్లలు ఏరో ఫాల్కన్ స్టూడెంట్స్ ఫస్ట్ టైం వాళ్ళ ఫ్లైట్ ట్రిప్ని ఎక్స్పీరియన్స్ చేశారు. సో ప్రతిదీ వన్స్ వి స్టెప్ ఇన్ టు ద ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి స్టెప్ అవుట్ అయ్యే వరకు చాలా థింగ్స్ నేర్చుకున్నారు. లైక్ మెనీ థింగ్స్ వీ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ అక్కడ. సో ప్రాపర్గా మా ఫ్యాకల్టీ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా ఒక స్టెప్ టు స్టెప్ ఒక స్టార్టింగ్ స్టెప్ నుంచి ఎండ్ వరకు వాళ్ళకి ప్రతీది దగ్గరుండి చూపించారు. సో కొంతమంది లైక్ పిల్లలు భయపడ్డారు బికాస్ ఫస్ట్ టైం కాబట్టి. సో చాలా ఇన్నోవేటివ్ చాలా కొత్త థింగ్స్ని వాళ్ళు అక్కడ నేర్చుకున్నారు. ఏవైతే వాళ్ళు జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత చూడబోతున్నారో వాళ్ళు ఈ ఫ్లైట్ ట్రిప్లో ప్రాక్టికల్ లాగా ప్రతిదీ దగ్గరుండి చూశారు చేశారు కాబట్టి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి యాక్చువల్లీ పిల్లలకి. ఓకే. అండ్ వన్ లాస్ట్ థింగ్ అబౌట్ ఏరో ఫాల్కన్స్. వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే లైక్ మేము ఒకటి చెప్పేది ఏంటంటే ఏరో స్టూడెంట్స్కి ఎవరికైనా సరే వాళ్ళు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ప్రాపర్గా వాళ్ళకి తెలుసుకొని దాని తర్వాత వాళ్ళు దాంట్లో వెళ్ళడం ఇస్ బెస్ట్. సో వాళ్ళకి ప్రాపర్గా ఏదైనా గైడెన్స్ కావాలన్నా ఏదైనా సరే యూ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. మేము తప్పకుండా మీకు ప్రాపర్గా ఏవియేషన్ గైడెన్స్ ఇస్తాము అండ్ మీ డ్రీమ్స్ని అచీవ్ చేసేలాగా 100% సపోర్ట్ ఇచ్చి వాళ్ళ ప్లేస్మెంట్స్ లాగా చేస్తాం వాళ్ళకి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.